హాయ్ స్టూడెంట్స్. ఓకే అమ్మా, ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఒకసారి. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాము, 4 అయిపోయినాయి. ఈ 5th క్వశ్చన్ కూడా చెప్తున్నా. యాక్చువల్గా ఇది ఎస్ఏ క్వశ్చన్స్లో ఉంటుందమ్మా. ఇది యాక్చువల్గా ఆ లెసన్లో ఎస్ఏ క్వశ్చన్స్ దగ్గర ఉంటుంది. బట్ ఒక 2 years ఎలా అడిగాడంటే, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. ఇది పెద్ద క్వశ్చన్. దాంట్లో ఫస్ట్ పార్ట్ వరకు అడిగాడమ్మా. ఓకే, అందుకని చెప్పి ఈ క్వశ్చన్ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూర్చోండి. ఓకే, అదే ఈ ఫస్ట్ పార్ట్ వరకు అడిగాడు ప్రీవియస్గా. అయితే నేను కంప్లీట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, ఎలాగో స్టార్ట్ చేశా కాబట్టి సగంలో ఆపడం ఎందుకు, కంప్లీట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా. ఒకసారి చూడండి. డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. అసలు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్, ఎనర్జీ ఆఫ్ ఏ కెపాసిటర్ ఏంటి అసలు, అదేంటో తెలుసుకుందాం. తెలుసుకుని దాని డెరివేషన్ రాద్దాం. అది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ చూడండి. వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ when the space between the plates is filled with dielectric. కెపాసిటర్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మీడియం పెడితే అప్పుడు ఎనర్జీ ఎంత స్టోర్ అయి ఉంటుంది. దాంట్లో 2 కేసులు ఉన్నాయి మళ్ళీ. విత్ ఛార్జింగ్ బ్యాటరీ డిస్కనెక్టెడ్, విత్ ఛార్జింగ్ బ్యాటరీ కనెక్టెడ్. ఒక బ్యాటరీని, కెపాసిటర్కి బ్యాటరీ కనెక్ట్ చేస్తాం కదమ్మా. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి ఉంటే ఎనర్జీ ఎంత ఉంటుంది, బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంటే ఎనర్జీ ఎంత ఉంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు 2 కెపాసిటర్స్, అది కెపాసిటర్లా ఉంటుంది కదమ్మా. మామూలుగా అయితే ఎయిర్ ఉంటుంది, అలా ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ ఉంటుంది. అలా కాకుండా ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టామనుకోండి మధ్యలో, ఏమవుతుంది, డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెడితే ఏమవుతుంది అనేది మనం చెప్పాలన్నమాట ఇప్పుడు. ఓకే అమ్మా, బట్ ఫస్ట్ మనం ఆ ఫస్ట్ పార్ట్ ముందు చెప్పేసుకుందాం, తర్వాత చెప్పేసి నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం అమ్మా. ఫస్ట్ నేను ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ గురించే మాట్లాడుతున్నాను. ఒక కెపాసిటర్లో ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కెపాసిటర్. ఈ కెపాసిటర్ని నేను ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశాను. అంటే ఏం చేస్తున్నా, ఈ కెపాసిటర్ని ఛార్జ్ చేస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ V అనుకుందాం, ఈ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C అనుకుందాం. ఓకే, నేను ఛార్జ్ చేయటం వల్ల కాసేపటికి దీని మీద ఛార్జ్ Q వచ్చింది అనుకుందాం. ఆ కెపాసిటర్ మీద ఛార్జ్ Q వచ్చింది అనుకుందాం. ఓకే అమ్మా, సో ఈ బ్యాటరీ ఏం చేసింది, ఈ కెపాసిటర్ని ఛార్జ్ చేసింది. ఈ కెపాసిటర్ని ఏం చేసిందమ్మా, ఛార్జ్ చేసింది. ఓకే, ఈ బ్యాటరీ ఈ కెపాసిటర్ని ఛార్జ్ చేసింది. V అనే పొటెన్షియల్ ఉన్న బ్యాటరీ ఈ కెపాసిటర్ని ఛార్జ్ చేసింది. ఓకే, అగ్రీ, రైట్. అలా ఛార్జ్ చేయడానికి ఇది ఎంతో కొంత వర్క్ చేసి ఉంటుంది. ఈ బ్యాటరీ ఈ కెపాసిటర్ని ఛార్జ్ చేయడానికి ఎంతో కొంత వర్క్ చేసి ఉంటుంది. ఆ వర్కే ఎనర్జీ ఆఫ్ ది కెపాసిటర్గా స్టోర్ అవుతుంది. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్, ఆ వర్కే ఎనర్జీ కింద కెపాసిటర్లో స్టోర్ అవుతుందమ్మా. దీన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు, చూడండి. ఇనీషియల్గా ఇక్కడ ఛార్జ్ 0, 2 ప్లేట్స్ మీద ఛార్జ్ 0 ఇనీషియల్గా. ఓకే, బ్యాటరీ కనెక్ట్ చేయటం వల్ల ఇక్కడి నుంచి Q అనే ఛార్జ్ ఇటు వచ్చింది అనుకోవచ్చు మనం. ఇక్కడి నుంచి Q అనే ఛార్జ్ ఇటు వచ్చింది అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ -Q అయింది ఛార్జ్, ఇక్కడ +Q అయింది, అలా కూడా అనుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ జరగడానికి ఎంత వర్క్ జరిగింది, అదే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్గా, అదే ఎనర్జీ కెపాసిటర్లో ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది. ఓకే, అదే యాక్చువల్గా జరిగింది. బట్ మన అంత వద్దు, మన ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్ కాబట్టి లెట్ us కీప్ ఇట్ సింపుల్. ఎలా పెడతాం, ఇది ఒక కెపాసిటర్ని ఛార్జ్ చేయడానికి ఈ బ్యాటరీ ఎంత వర్క్ చేసింది, అదే కెపాసిటర్లో ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది. అలా మాట్లాడుకుందాం. ఓకేనా, లెట్ us కీప్ ఇట్ సింపుల్. ఓకేనా, రైట్. చూడండి, సో when a capacitor of capacitance C is connected to a battery of potential V, the capacitor gets charged to Q. C అనే కెపాసిటెన్స్ ఉన్న కెపాసిటర్ని బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల అది దానికి Q అనే ఛార్జ్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు చెప్పుకున్నాను. The work done in charging this capacitance is stored as energy of the capacitor. ఓకే, ఈ ఛార్జ్ చేయడానికి బ్యాటరీ ఎంత వర్క్ చేసింది, అదే కెపాసిటర్లో ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది. అదే రాసింది. ఓకే అమ్మా, ఏదో ఒక పర్టికులర్ టైంలో DQ అనే ఛార్జ్ రావడానికి, ఈ V అనే పొటెన్షియల్ ఉన్న బ్యాటరీ DQ అనే ఛార్జ్ తీసుకురావడానికి కొంత వర్క్ చేసింది అనుకుందాం. అది dW అనుకుందాం. ఓకే అమ్మా, ఇక్కడ బ్యాటరీ యొక్క ఛార్జ్ ఒకేసారి పెరగదు కదమ్మా, పెరుగుతూ ఉంటుంది.
ఒకసారి కెపాసిటర్ యొక్క ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ బ్యాటరీ ఈ కెపాసిటర్ యొక్క ఛార్జ్ కొంచెం ఛార్జ్ పెంచడానికి అంటే డిక్యూ అనే ఛార్జ్ దీని మీదకి తీసుకురావడానికి కొంత వర్క్ చేసింది అనుకుందాం. ఆ వర్క్నే డిడబ్ల్యూ అంటున్నాం. ఆ డిడబ్ల్యూ అనే వర్క్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? వి ఇంటూ డిక్యూ. ఆ డిడబ్ల్యూ అనే వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది? వి ఇంటూ డిక్యూ, పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్, క్యూవి. డబ్ల్యూ ఈక్వల్ టు క్యూవి. ఓకే, వి ఈక్వల్ టు ఈక్యూ అని మీరు మరి చదివారు లేదా అమ్మా? ఓకే సరే. సో డిడబ్ల్యూ ఈక్వల్ టు విడిక్యూ దీనికి ఈక్వల్ అవుతుందమ్మా వర్క్ డన్. ఓకే, ఈ ఫార్ములా మీరు ఇంతకుముందు అంటే మరి నేను ఈ లెసన్ కూడా నేను స్టార్ట్ చేయలేదమ్మా, ఐఐటి జేఈ నీట్ లెవెల్లో స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ డిక్యూ. ఓకే అమ్మా, వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ డిక్యూ, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో ఇది డిక్యూ అనే ఛార్జ్ తీసుకురావడానికి డిడబ్ల్యూ అనే వర్క్ జరిగింది. మరి టోటల్గా క్యూ అనే ఛార్జ్ తీసుకురావడానికి ఎంత వర్క్ జరిగింది అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, టోటల్ వర్క్ డన్ టు స్టోర్ ది ఛార్జ్ ఓకే క్యాన్ బి అబ్టైన్డ్ బై ఇంటిగ్రేటింగ్ దిస్ ఈక్వేషన్ బిట్వీన్ ది లిమిట్స్ 0 to q. ఇనీషియల్గా దీని ఛార్జ్ ఎంతమ్మా? 0. ఫైనల్ ఛార్జ్ ఎంత? q అనే ఛార్జ్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు లిమిట్స్ ఏం పెడతామో 0 to q పెడతాం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటో చూడండి. మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు క్యూ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏముంది? పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. వీ కెనాట్ ఇంటిగ్రేట్. ఓకే అమ్మా, మనం దీన్ని యాక్చువల్గా విత్ రెస్పెక్ట్ టు క్యూ ఇంటిగ్రేట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఉంది. ఓకే, సో వీని మనం ఇంటిగ్రేట్ చేయలేం. విత్ రెస్పెక్ట్ టు క్యూ వీని ఇంటిగ్రేషన్ చేయలేము అమ్మా. సో మనం ఏం చేయాలి? వీని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ రాసుకోవాలి. దానికి మనకి కెపాసిటెన్స్ ఫార్ములా ఉపయోగపడుతుంది. చూడండి, కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటమ్మా? సి ఈక్వల్ టు క్యూ బై వి. కాబట్టి వి ఈక్వల్ టు క్యూ బై సి అని రాయొచ్చు. అంతే, క్రాస్ మల్టిప్లై చేస్తే వి ఈక్వల్ టు క్యూ బై సి అవుతుంది. సో ఈ క్యూ బై సిని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తాం క్యూ బై సి. ఇప్పుడు మనం చేయొచ్చు కదా, సి కాన్స్టెంట్ అమ్మ. సి కాన్స్టెంట్ మనకి ఇంటిగ్రేషన్లో ఏం మిగిలింది? క్యూ డిక్యూ మిగిలింది. క్యూ డిక్యూకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా? క్యూ స్క్వేర్ బై 2. ఓకే, సో క్యూ స్క్వేర్ బై 2c వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ లోపల ఏమొస్తుందమ్మా? దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుంది? క్యూ స్క్వేర్ బై 2c వస్తుంది. ఓకే, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పుడు క్యూ స్క్వేర్ బై 2c వస్తుంది, లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0 వస్తుంది. సో ఫైనల్గా మనకి క్యూ స్క్వేర్ బై 2cనే మిగులుతుంది. సో దిస్ ఈస్ ది టోటల్ వర్క్ డన్ ఇన్ ఛార్జింగ్ దిస్ కెపాసిటెన్స్ టు ఏ ఛార్జ్ క్యూ. ఈ కెపాసిటర్ని క్యూ అనే ఛార్జ్కి మనం ఛార్జ్ చేయటానికి ఎంత వర్క్ చేసామంటే ఇంత వర్క్ చేసామమ్మా. ఇదే ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్ కింద స్టోర్ అవుతుంది. ఓకే అమ్మా, సో ఇదే ఇప్పుడు మనకి ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్ కింద స్టోర్ అవుతుంది. దేర్ ఫోర్ ద వర్క్ డన్ ఈ స్టోర్డ్ యాజ్ ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్ రాసా. అయితే ఈ ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్కి మనం డిఫరెంట్ ఫార్మ్స్ రాసుకోవాలి. ఇక్కడ 3 ఫార్మ్స్ రాస్తున్నామా. ఫస్ట్ ఇది ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై 2c. ఈ వర్క్ డన్ ఎనర్జీ అవుతుంది కదా, దేర్ ఫోర్ ఈ అంటే ఇక్కడ ఎనర్జీ అమ్మ. సో ఎనర్జీ ఈ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై 2c రాస్తాం, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా 2 ఫార్మ్స్ రాసాను, అవి ఎలా రాసాను ఇక్కడ చెప్తున్నా. ఓకే, సో డబ్ల్యూ ఈ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై 2c అదైతే ఓకేనా, అర్థమైంది కదా, క్యూ స్క్వేర్ బై 2c. నేను దీన్ని క్యూ స్క్వేర్ని క్యూ ఇంటూ క్యూ బై 2 ఇంటూ సి అని రాస్తా, రాయచ్చుగా. ఓకే, క్యూ బై సి ఏమవుతుందమ్మా? క్యూ బై సి విల్ బి వి. సో దీని ఏం రాసుకోవచ్చు? క్యూవి బై 2 అని రాయొచ్చు కదా, అంటే హాఫ్ క్యూవి అని రాయొచ్చు కదమ్మా. క్యూ బై సి ఏమవుతుంది? వి అవుతుంది. దేర్ఫోర్ నేను దీన్ని క్యూవి బై 2 లేదంటే హాఫ్ క్యూవి అని రాసుకోవచ్చు కదా, అది కూడా రాసుకున్నా. ఈక్వల్ టు హాఫ్ క్యూవి అని రాసుకున్నా. ఓకే, సో ఫస్ట్ ఫార్మ్ అయిపోయింది. నెక్స్ట్, సో ఫస్ట్ ఇదమ్మా, ఈ క్యూ స్క్వేర్ బై 2c గుర్తుపెట్టుకోండి, అలాగే ఈక్వల్ టు హాఫ్ క్యూవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి. ఓకే, మళ్ళీ ఇదే తీసుకోండి, ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై 2c. చూడమ్మా, దీని నుంచి క్యూ ఈక్వల్ టు సివి అవుతుంది కదా, ఈ ఈక్వేషన్లో క్యూ ఈక్వల్ టు సివి అవుతుంది కదా. సో క్యూ స్క్వేర్ బదులు ఏం రాసుకోవచ్చు? సి స్క్వేర్ వి స్క్వేర్ రాయొచ్చు డివైడెడ్ బై 2c. ఓకే అమ్మా, దీంట్లో స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయింది, మనకి ఇంకేం మిగిలిందమ్మా? హాఫ్ సివి స్క్వేర్ మిగిలింది, అదే రాసి.
సో ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్. ఈ విధంగా వచ్చిందమ్మా. దాంట్లో ఏమీ మ్యాజిక్ ఏం చేయలేదు, ఆ విధంగా వచ్చింది. ఓకేనా, రాసుకుంటే రాసుకోండి. అయితే ఈ 3 ఈక్వేషన్లు మనం పక్కన రాసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ మనకు ఉపయోగపడతాయి ఇవి. ఎనర్జీ ఈ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, Q²/2C, లేదా దాన్నే హాఫ్ QV కింద రాయొచ్చు, లేదా దాన్నే హాఫ్ CV² కింద రాయొచ్చు. అమ్మ నేను ఇప్పుడు చెరిపేస్తాను ఇది, అందుకని చెప్పి ఇది విడిగా రాసుకుంటాం, మీరు రాయాల్సిన పని లేదు. ఓకే, ఈక్వల్ టు Q²/2C అనొచ్చు, లేదంటే హాఫ్ QV అనొచ్చు, లేదంటే హాఫ్ CV² అనొచ్చు, ఏమైనా రాయొచ్చు. ఓకే, మీరు రాయాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ రాస్తారు కాబట్టి దాని కంటిన్యూషన్ కింద నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకోవాలమ్మా, అది చెప్పడానికి చెప్పాలి. ఓకేనా, సో ముందు పాజ్ చేసి ఇక్కడ వరకు రాసుకోండి, పాజ్ చేసి ఇక్కడ వరకు రాసుకోండి. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మనం బ్యాటరీని ఛార్జ్ చేసేసాము, దాంట్లో ఎనర్జీ స్టోర్ అయింది. ఇదిగోండి ఇంత ఎనర్జీ స్టోర్ అయింది, ఆల్రెడీ రాసాము. ఈ ఎనర్జీ స్టోర్ అయిన తర్వాత అంటే బ్యాటరీని కంప్లీట్గా ఛార్జ్ చేసేసాం. బ్యాటరీ మీద ఎంత ఛార్జ్ ఉంది, Q అనే ఛార్జ్ వచ్చేసింది, దాని కెపాసిటెన్స్ C. ఎవరిది, కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C. ఓకే, మనం బ్యాటరీ ఉపయోగించి బ్యాటరీని ఛార్జ్ చేయడం కదా, కెపాసిటర్ని ఛార్జ్ చేసాం. ఓకే, కెపాసిటర్ని మనం ఛార్జ్ చేసేసాము. ఛార్జ్ చేసిన తర్వాత దాంట్లో ఎనర్జీ స్టోర్ అయింది, ఇంత ఎనర్జీ స్టోర్ అయింది. ఎంతకి ఛార్జ్ చేసాం, Q అనే ఛార్జ్కి మనం ఛార్జింగ్ చేసేసాం. చేసేసిన తర్వాత బ్యాటరీని డిస్కనెక్ట్ చేసా, అంటే ఇక్కడ వైర్ కట్ చేసా. ఓకే, ఇక్కడ వైర్ కట్ చేసామా, కట్ చేయడం అంటే బ్యాటరీ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, బ్యాటరీ డిస్కనెక్ట్ అయిపోయిందమ్మా. ఓకే, బ్యాటరీ డిస్కనెక్ట్ అయిన తర్వాత నేను ఏం చేశా, దీంట్లో డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ఇంట్రడ్యూస్ చేశా. ఓకే, K అనే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని కెపాసిటర్లోని ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే అమ్మా, ఎప్పుడైతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైతే నేను డైఎలక్ట్రిక్ మెటీరియల్ని కెపాసిటర్లోకి ఇంట్రడ్యూస్ చేశానో కెపాసిటెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎన్ని టైమ్స్ పెరుగుతుందంటే K టైమ్స్ పెరుగుతుంది, గుర్తుపెట్టేసుకోండి. ఓకే అమ్మా, ఎప్పుడైతే నేను డైఎలక్ట్రిక్ మెటీరియల్ K అనే డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇందులో ఇంట్రడ్యూస్ చేశానో కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అమాంతం పెరిగిపోతుంది. ఎన్నిసార్లు పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అంటే K టైమ్స్ పెరుగుతుందమ్మా. కెపాసిటెన్స్ K టైమ్స్ పెరుగుతుంది. దాని గురించి డీప్గా మనం IIT JEE నీట్ లెవెల్లో చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, కెపాసిటర్ మధ్యలో డైఎలక్ట్రిక్ పెడితే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కనుక K అయితే కెపాసిటెన్స్ పెరిగిపోతుంది. ఎన్ని టైమ్స్ పెరుగుతుంది, K టైమ్స్ పెరుగుతుంది. ఓకే, ఎన్ని టైమ్స్ పెరుగుతుందమ్మా, K టైమ్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేశా, దానివల్ల ఎనర్జీ ఏమవుతుంది అది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాం, అది ఇఫ్ ద కెపాసిటర్ ఈస్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఆఫ్టర్ డిస్కనెక్టింగ్ ది కెపాసిటర్ ఫ్రమ్ బ్యాటరీ. ఓకే, కెపాసిటర్ని బ్యాటరీ నుంచి డిస్కనెక్ట్ చేసేసిన తర్వాత దీంట్లో డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ రాసే చూడండి. కెపాసిటెన్స్ C ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. కెపాసిటెన్స్ C ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ బ్యాటరీని డిస్కనెక్ట్ చేసేసా కాబట్టి ఛార్జ్ అలాగే ఉంటుంది, కెపాసిటెన్స్ మీద ఛార్జ్ అలాగే ఉంటుందమ్మా, బ్యాటరీ డిస్కనెక్ట్ చేసా. సో ఇక్కడ ఛార్జ్ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ అవకాశం లేదు, ఛార్జ్ అదే విధంగా ఉంటుంది. సో ఛార్జ్ Q రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, పొటెన్షియల్ V అనేది డిక్రీజ్ అవుతుంది. దీంట్లో డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పొటెన్షియల్ V డిక్రీజ్ అవుతుంది. ఆ పాయింట్ రాయకపోయినా పర్లేదు, పై 2 పాయింట్స్ మాత్రం రాయాలి. కెపాసిటెన్స్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, ఎన్ని టైమ్స్, ఎంతకి ఇంక్రీజ్ అవుతుందమ్మా, KCకి ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జ్ Q అది ఇప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది, ఎప్పుడు కాదు. ఇక్కడ బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఛార్జ్ Q కాన్స్టెంట్గానే ఉంటుంది, పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. ఛార్జ్ అయిన తర్వాత ఛార్జ్ అలాగే ఉంటుంది దాని మీద. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఈ 3 ఫార్ములాలో ఒక ఫార్ములా ఉపయోగిద్దాం. ఏ ఫార్ములా ఉపయోగిద్దాం? ఓకే అమ్మా, కెపాసిటెన్స్ ఎంతకి ఇంక్రీజ్ అయింది, K టైమ్స్ ఇంక్రీజ్ అయింది, ఆ విషయం మనకు తెలుసు. ఓకే, ఇంకా ఛార్జ్ కాన్స్టెంట్గా ఉంది, సో ఆ విషయం కూడా తెలుసు. సో Q ఎంత ఉందో తెలుసు, C ఎంత ఉందో తెలుసు. చూడమ్మా, Q ఎంత ఉందో తెలుసు, C ఎంత ఉందో తెలుసు. సో QC ఉన్న ఫార్ములా చూడండి, ఇదిగోండి Q²/2C. సో ఈ 3 ఫార్ములాల్లో నేను Q²/2C తీసుకుంటున్నా. ఓకే, సో నార్మల్గా అయితే E ఈక్వల్ టు Q²/2C. డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత C ఏమైందమ్మా, KC అయింది. Q ఏమో Q కింద ఉంది. సో C బికమ్స్ KC అండ్ Q రిమైన్స్ సేమ్.
కాబట్టి నౌ ఎనర్జీ ఈ డాష్ విల్ బి, డైరెక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎనర్జీని ఈ డాష్ అనుకున్నా, ఈ డాష్ విల్ బి ఏమవుతుందమ్మా, ఈ డాష్ ఈక్వల్ టు Q²/2 ఇంటూ సి బదులు కేసీ రాశాను. దీన్ని నేను 1/k ఇంటూ Q²/2c అని రాయొచ్చు కదా. దీన్ని నేను 1/k ఇంటూ Q²/2c అని రాయొచ్చు కదమ్మా. Q²/2c అంటే ఈ, అది ఈ ఎలా పెట్టేస్తా, సో E/k వచ్చింది. కాబట్టి ఫైనల్ గా ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా, డైరెక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎనర్జీ ఏమైంది, ఈ డాష్ ఈక్వల్ టు E/k, అంటే ఎనర్జీ బికమ్స్ 1/k టైమ్స్, ఎనర్జీ 1/k టైమ్స్ అయిందమ్మా, అంటే ఎనర్జీ డిక్రీజ్ అయ్యింది. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి, నెక్స్ట్ కేసు చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ కేస్, బ్యాటరీని కనెక్ట్ చేసే ఉంచాము, ఇప్పుడు డైరెక్ట్రిక్ని ఇంట్రడ్యూస్ చేసాం. జాగ్రత్తగా ఉన్నాం, బ్యాటరీ కనెక్ట్ చేసే ఉంది, కెపాసిటర్కి బ్యాటరీ కనెక్ట్ చేసే ఉంది, ఇప్పుడు డైరెక్ట్రిక్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, బ్యాటరీ కనెక్ట్ చేసున్నా కనెక్ట్ చేయకపోయినా కెపాసిటెన్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది k టైమ్స్. బ్యాటరీ కనెక్ట్ చేసున్నా కనెక్ట్ చేయకపోయినా కెపాసిటెన్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, k టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాటరీ కంటిన్యూస్గా కనెక్ట్ చేసి ఉంచాం కాబట్టి, ఓకే బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి, బ్యాటరీ కంటిన్యూస్గా కనెక్ట్ చేసి ఉంచాం కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంతే ఉండాలి. అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే అమ్మా, సో బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు పొటెన్షియల్ కాన్స్టెంట్గా ఉండదమ్మా, కానీ బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంది కాబట్టి పొటెన్షియల్ కాన్స్టెంట్గా ఉంటుంది. అవే రాసాం ఇక్కడ. ఇఫ్ ద కెపాసిటర్ ఈస్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే అనే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న డైఎలక్ట్రిక్ తోటి కెపాసిటర్ని ఫిల్ చేస్తే విత్ బ్యాటరీ కనెక్టెడ్, బ్యాటరీ కనెక్ట్ చేసే ఉంచి ఫిల్ చేసాం, దెన్ కెపాసిటెన్స్ సి బికమ్స్ కేసీ, కెపాసిటెన్స్ k టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ V రిమైన్స్ కాన్స్టెంట్, వోల్టేజ్ V రిమైన్స్ కాన్స్టెంట్, ఎందుకు కనెక్ట్ అయ్యే ఉంది, ఈసారి బ్యాటరీ కనెక్ట్ అయ్యే ఉంది. ఇక్కడ మేబీ పొటెన్షియల్ తగ్గొచ్చు, కానీ తగ్గిన పొటెన్షియల్ ఇది ఇంక్రీజ్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో దట్, సో ఇక్కడ మనకు తెలిసిన క్వాంటిటీస్ ఏంటి, కెపాసిటెన్స్, వోల్టేజ్. కెపాసిటెన్స్ వోల్టేజ్లో మనకు ఉన్న ఫార్ములా ఏంటమ్మా, ½ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్లో కెపాసిటెన్స్ వోల్టేజ్ ఉన్న ఫార్ములా ఏంటి, ½ ఇప్పుడు ఆ ఫార్ములా తీసుకున్నాను నేను. వీ నో దట్ E ఈక్వల్ టు ½ ఓకే, అయితే డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సి ఏమో కేసీ అయింది, వి ఏమో కాన్స్టెంట్ గానే ఉంది. కాబట్టి కొత్త ఎనర్జీ ఈ డాష్ ఏమవుతుంది, ఈ డాష్ ఈక్వల్ టు ½ సి ప్లేస్ లో కేసీ రాయాలి, వి ప్లేస్ లో వీనే రాస్తాం, దేర్ ఫోర్ ½ ఇంటూ V² రాశాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు కే బయట రాసి ½ అలాగే రాశాం. ½ అంటే ఏంటమ్మా, ఈ. సో ఈ డాష్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, కేఈ వచ్చింది. అంటే బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంచి డైఎలక్ట్రిక్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఎనర్జీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఎంతకి ఇంక్రీజ్ అయిందమ్మా, k టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇదంతా ఒక క్వశ్చన్ అమ్మా. ఓకేనా, రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి.